అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గాయత్రీస్ యూట్యూబ్ ఛానల్. సో నిన్న నేను పోస్ట్ చేశాను కదండి అనాలిసిస్. ఆ అనాలిసిస్ ప్రకారం ఈరోజు ట్రేడ్ ప్లాన్ చేయడం జరిగింది. ఎవరైతే మన ఫ్రీ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి క్లియర్గా అర్థమై ఉంటుంది. నేను సెన్సెక్స్ ట్రేడ్ అనేది పోస్ట్ చేశాను ఈరోజు. జాయిన్ అవ్వని వాళ్ళు ఒకసారి వెళ్ళి జాయిన్ అయ్యి చెక్ చేయండి, ఎంట్రీ ఎక్కడ ఇచ్చాను, స్టాప్ లాస్ ఎక్కడ అనేది. సో నేను ఎప్పుడైనా సరే 1:1 రేషియో చూడడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నా కంప్లీట్ ఫోకస్ స్కాల్పింగ్ మీద ఉంటుంది కాబట్టి. 1:1 రేషియో అంటే ఏంటో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, లేకపోతే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ అలాగే రేపటి అనాలిసిస్ కూడా ఈ వీడియోలో ఫుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈరోజు ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా చేశాను అండ్ అలాగే రేపటి అనాలిసిస్ ఏ విధంగా ఉన్నాయి నాకు అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది పోస్ట్ చేశాను. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఫ్రీ టెలిగ్రామ్లో మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేసేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. సో హలో అండి అందరికీ. మనం నిన్న సెన్సెక్స్లో లెవెల్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవి ఈరోజు మండే మార్కెట్లో ఎలా రియాక్ట్ అయ్యాయి, ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. అండ్ మనం ముందే ప్రెడిక్ట్ చేసాము మండే రోజు సెన్సెక్స్ గ్యాప్ అప్ హ్యూజ్గా అయినా అవ్వచ్చు, గ్యాప్ డౌన్ హ్యూజ్గా అయినా అవ్వచ్చు అని చెప్పుకున్నాము. మోస్ట్లీ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనం ప్రెడిక్ట్ చేసాము. మనం ఏ విధంగా అయితే మార్కెట్ అనాలిసిస్ చేసామో ఆ విధంగానే హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది సెన్సెక్స్ ఈరోజు ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే మీరు చూసినట్లయితే మనం 73,316 ఏరియాలో కరెక్ట్గా మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచే ఫస్ట్ క్యాండిల్ సపోర్ట్ తీసుకొని హ్యూజ్ అప్ మూమెంట్ ఇచ్చింది మనకి. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, 73,316 ఏరియా కనుక సెన్సెక్స్ సస్టైన్ అయితే కిందికి 73,000 వరకు వచ్చే అవకాశం ఉంది అనుకుందాం. ఎట్ ద సేమ్ టైం 73,316 లెవెల్ సస్టైన్ అవ్వకపోతే అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మనం అనుకున్న విధంగానే 73,316 ఏరియా నుంచి మార్కెట్ హ్యూజ్ అప్ మూమెంట్ ఇచ్చింది. ఎక్కడి వరకు మనం ఏదైతే లెవెల్ డ్రా చేసుకున్నామో 73,933 ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం మార్నింగ్ మూమెంట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, సి సైడ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, క్యాచ్ చేయలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్. సో ఇది ఏదైతే 73,933 దగ్గర మనకి టచ్ ఇచ్చింది, ఈ క్యాండిల్ ఒక క్యాండిల్ టచ్ ఇచ్చి కరెక్ట్గా రివర్స్ అయిపోయింది మనకి. చూసారా, ఒకవేళ కరెక్ట్గా మనం ప్లాన్ చేసి ఉంటే ఈ క్యాండిల్ టాప్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ఎల్గా పెట్టుకొని పిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నా కూడా సిఈ సైడ్ మిస్ అయిన వాళ్ళు పిఈ సైడ్ క్యాప్చర్ చేసి ఉండేవాళ్ళు. సో ఎంతమంది ఈ మూమెంట్ని గ్రాప్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎప్పుడైనా ఒక మూమెంట్ ట్రెండీ మూమెంట్ మిస్ అవుతే మనం డిసప్పాయింట్ అవ్వకుండా రివర్సల్ మూమెంట్ ట్రై చేస్తే కూడా ప్రాఫిట్లో ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి మన లెవెల్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయండి. మీరు కరెక్ట్గా చూసి కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఉంటే ప్రాఫిట్లో ఉండేవారు. అండ్ ఆల్సో ఈ లెవెల్స్ ప్రకారమే నేను సెన్సెక్స్ ట్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది మన టెలిగ్రామ్లో, చూసే ఉంటారు మీరు. అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ అయితే సెన్సెక్స్ లెవెల్స్ డిస్కస్ చేసుకుందామండి. 1 సెకండ్ ప్లీజ్. సో యా ఇక్కడ లైన్ పోయింది. ఎస్, సో మనం అనుకున్న విధంగానే సపోర్ట్ నుంచి ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్కి వెళ్ళింది, సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్కి వెళ్ళింది, రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ మనం గీసుకున్న ఏరియా దగ్గరనే వచ్చింది. సో ఒకవేళ రేపు సెన్సెక్స్ కనుక గ్యాప్ డౌనే ఓపెన్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 73,317 రేంజ్లో ఓపెన్ అయింది అనుకుందాం. ఒకవేళ ఇక్కడ సస్టైన్ అవుతే మాత్రం మనం గీసుకున్న విధంగానే మన లెవెల్స్ ఇంకా సేమ్ లెవెల్స్ అనేది కంటిన్యూ అవుతాయండి. 73,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్ మాత్రం క్రాస్ అవ్వనివ్వండి. ఏదైతే 73,933 నుంచి 73,476 వరకు మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మీకు అప్ మూమెంట్ క్లియర్గా కావాలి అనుకుంటే ఈ లెవెల్ క్రాస్ అవ్వనివ్వండి, అండ్ డౌన్ మూమెంట్ కావాలనుకుంటే 73,317 క్రాస్ అవ్వనివ్వండి. దాని తర్వాత మనకి పెద్ద టార్గెట్సే ఉన్నాయి. ఆల్సో ఈరోజు నేను సెన్సెక్స్ ట్రేడ్ ఎలా క్యాప్చర్ చేస్తాను అనేది కూడా మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నేను ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్ అనేది సిఈ సైడ్ స్టాండ్ అవుతుంది అని నాకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది. ఎలా అర్థమైంది అంటే మన ట్రేడింగ్ వ్యూలో చూస్తే మీరు ఇక్కడ ఫస్ట్ రెడ్ క్యాండిల్ క్లియర్గా సపోర్ట్ తీసుకుంది. సో ఫస్ట్ రెడ్ క్యాండిల్ అంటే సెకండ్ క్యాండిల్లో మనం సిఈ సైడ్ ఎంట్రీ తీసుకొని ఫస్ట్ క్యాండిల్లో ఎస్ఎల్ పెట్టుకున్నా అయిపోయేది మనకి. కాకపోతే ఎస్ఎల్ చాలా లాంగ్ ఉందని చెప్పేసి వెయిట్ చేశాను నేను, లేకపోతే మార్నింగ్ సెకండ్ క్యాండిల్లోనే ట్రేడ్ ఇచ్చేదాన్ని. 15 minutes వెయిట్ చేశానండి కన్ఫర్మేషన్ కోసం. అండ్ ఇది ఏదైతే ఉందో రెడ్ క్యాండిల్ ఎగ్జాక్ట్లీ 9:38కి ఇచ్చాను నేను. ఈ క్యాండిల్లో సిఈ ట్రేడ్ ఇచ్చాను. ఎంట్రీ వచ్చేసి 280 ఎంట్రీ చెప్పాను, స్టాప్ లాస్ 250 చెప్పాను. ఇక్కడ
స్టాప్ లాస్ ఇది చెప్పాను, ఎంట్రీ 280 చెప్పాను, అండ్ టార్గెట్ 1:1. 1:1 అంటే మీ అందరికీ తెలుసు. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. 1:1 అంటే ఏం లేదండి, మనం ఎన్ని పాయింట్స్ అయితే స్టాప్ లాస్ పెట్టుకున్నామో అన్ని పాయింట్స్ టార్గెట్ తీసుకోవడమే 1:1. సింపుల్. ఇప్పుడు 30 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, 30 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకుంటే అది 1:1 అవుతుంది. ఒకవేళ 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం 60 పాయింట్స్ క్యాప్చర్ చేసామనుకోండి, అది 1:2 అవుతుంది. సో ఇంతే అండి రేషియో. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను అంతే. సో 280 ఎంట్రీ ఇచ్చాను, 1:1 టార్గెట్ చెప్పాను. సో 280 అంటే 250 ఎస్ఎల్ ఇచ్చాను, 30 పాయింట్స్ ఎస్ఎల్ ఇచ్చాను, 30 పాయింట్స్ ప్రాఫిట్ రివార్డ్ ఇచ్చాను. సో ఇక్కడ మార్కెట్ ఫస్ట్ కింది వరకు వచ్చింది చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే మార్క్ చేశానో అక్కడ వరకు మార్కెట్ వచ్చింది. 252 వరకే వచ్చింది. అంటే మనం ఎస్ఎల్ పెట్టుకుంది 250, జస్ట్ 2 పాయింట్స్ ఎస్ఎల్తో మన స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా 310 టార్గెట్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవడమే కాదు, ఎక్కడ పెట్టుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 1 పాయింట్ నుంచి కూడా సేవ్ అయ్యి మనకి టార్గెట్ వచ్చే అవకాశాలు ఎన్నో ట్రేడ్స్ నేను అలా చూశాను. సో ఇక్కడ కూడా మన ట్రేడ్లో 2 పాయింట్స్ ఎస్ఎల్ తప్పించుకొని 310 వరకు రీచ్ అయింది. సో 310 1:1 టార్గెట్ చెప్పేశాను. బట్ ఈ 250 స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మార్కెట్ అనేది 387 టచ్ అయింది. ఏ టైంకి టచ్ అయిందండి? 12:50కి ఎగ్జాక్ట్గా. 9:38 to 12:50 వరకు ఎవరైనా పేషెన్స్గా వెయిట్ చేసి ఉంటే 100 పాయింట్స్ క్యాప్చర్ చేసేవాళ్ళు. ఒకవేళ 1 లాట్తో అనుకున్నా, సెన్సెక్స్ 1 లాట్ 20 కాబట్టి 1 లాట్తో అనుకున్నా కూడా 100 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే మీకు 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేదండి. జస్ట్ 30 పాయింట్స్ రిస్క్, అంటే ఒక 600 రిస్క్ చేస్తే 2000 రూపీస్ ప్రాఫిట్లో ఉండేవారు. సో ఇలా మీరు రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు టార్గెట్లో ఉంటారు. సో ఇది నేను ప్లాన్ చేసుకున్న ట్రేడ్. నేను ఎప్పుడైనా సరే స్కాల్పింగే చూస్తానండి, లాంగ్ పాయింట్స్ చాలా తక్కువ. ఎందుకంటే సెన్సెక్స్లో మనకి స్పీడ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్కాల్పింగ్ ట్రేడ్ చేస్తాను. అండ్ నా అనాలిసిస్ నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో డైలీ. చూడండి, అబ్జర్వ్ చేయండి కొన్ని రోజులు, ఒక 1 మంత్ అయినా సరే నేను ఎలా ఇస్తున్నాను అనేది అబ్జర్వ్ చేసి మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ట్రేడ్స్ తీసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఓకే. అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ డిస్కస్ చేసుకుందాం. లెవెల్స్ సేమే ఉంటాయండి, ఏమైనా అప్డేట్ ఉంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇది నా ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్. 2 అయిపోయాయి ఈరోజు. మనం రేపటి మార్కెట్లో కలుద్దాము. Thank you so much. Bye.